రాన్ నారాయణ రామ్. ఈరోజు మనం ఎలా ధ్యానం చేస్తున్నాము, ఎంతసేపు చేస్తాము, ఎప్పటికప్పుడు చేస్తాము మీకు చెబుతున్నాను. ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి. మనమిప్పుడు మీ ముందు కూర్చున్నాం కదా, అంటే మనలో ఎన్నో మనస్సులు, ఆత్మలు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతే మనకు ఇచ్చింది. మనం మన ఆత్మలకు, మనస్సులకు చెప్పాం, మీలో అందరూ కలిసి ధ్యానం చేయాలి అని. మన గురువు బాలక్ బ్రహ్మచారి గారు సామాన్య మానవుడు కాదు. ఆయన అందరికీ ఆకాశం లాంటివారు. అందరి రాన్ నారాయణ రాన్. నిజానికి మా పేరు శంకర్ సర్కార్. ఇది మా తల్లిదండ్రులు పెట్టిన పేరు, కానీ నిజమైన మా పేరు రాన్ నారాయణ రాన్. నిజంగా చెప్పాలంటే మనందరి అసలైన పేరు అదే. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కలిసే నా పేరు శంకర్ సర్కార్. కానీ రాన్ నారాయణ రాన్ అనేది ఒక పేరు కాదు, అది ఒక కణం, ఒక మూలత్వం. ఆకాశంలో ఉన్నది, భూమిలో ఉన్నది, గాలిలో ఉన్నది, నీటిలో ఉన్నది, అన్నీ కలిపి అదే రాన్ నారాయణ రామ్. 1972లో మాకు మా మహాగురు బాలక్ బ్రహ్మచారి గారి నుండి దీక్ష లభించింది. మా ఒక బంధువు ఆయన వద్దకు తీసుకెళ్లాడు. అప్పుడు చూస్తే మహాగురు చాలా సాధారణ మనిషిలా కనిపించారు. ఎలాంటి జటా లేక, ధోతి లేక, తపస్సు రూపం ఏమీ లేదు. కానీ ఆయన ముఖం సూర్యుడి కాంతిలా ప్రకాశించింది. ఆయనను దర్శించడానికి ఇప్పటికే పెద్ద క్యూలో నిలబడి ఉన్నాం. నేను చాలా వెనక ఉన్నాను. అంతలో ఒక అద్భుతం జరిగింది. ఆయన ఒక శిష్యుడు వచ్చి, ఇక్కడ శంకర్ సర్కార్ ఎవరు అన్నాడు. మొదట్లో నేను మౌనంగా ఉన్నాను, ఎందుకంటే అది ఎవరో ఇంకెవరో అనుకున్నాను. కొంతసేపటి తర్వాత ఆయనే నన్ను నేరుగా చూసి, మహాగురు గారు మిమ్మల్ని పిలిచారు అన్నాడు. అప్పుడు నేను ఆయనతో కలిసి వెళ్లి గురుజీని కలిశాను. గురుజీ నన్ను పిలిచి తన కుడి పక్కన నేలపై కూర్చోవాలన్నారు. అప్పుడు నా వయసు 22. నాకు ఓపిక ఎక్కువగా లేదు, కొంత మూర్ఖత్వమూ ఉంది. గురుజీ నన్ను 2 గంటల పాటు అక్కడ కూర్చోబెట్టారు. మధ్యలో ఎన్నిసార్లైనా వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఆ సమయంలో ఆయన అత్యంత విశ్వాస శిష్యుడు నన్ను కూర్చోబెట్టాడు. చివరికి గురుజీ నన్ను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా ఆలింగనం చేశారు. ఆయన నన్ను ప్రేమగా ఎలా హత్తుకున్నారో నాకు నా తండ్రి కూడా అలాంటి అనుభూతి కలిగించలేదు. ఆయన నన్ను అడిగారు, నువ్వేం చేస్తావు అని. నేను బిజినెస్ చేస్తున్నాను అన్నాను. వెంటనే నాకు అనిపించింది, ఇది మిగిలిన గురువుల్లా డబ్బు కోరిక పెట్టే వ్యక్తే అనుకుని వెంటనే నా పర్సు తీసి అందులో ఉన్న డబ్బంతా గురుజీ ముందు పెట్టాను. ఆయన నవ్వి, ఇది నాకు అవసరం లేదు, ఇది నీకే అవసరం పడుతుంది అన్నారు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా దానిని దాచుకో, కొంత భాగాన్ని ఖర్చు చేసుకో, మిగిలిన సంపాదనను ప్రక్కన పెట్టి సంరక్షించు అని అన్నారు. ఆ సమయంలో ఆయన ఆలోచనలు నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ డబ్బే ఈరోజు ఆయన ప్రచారానికి, కార్యక్రమాలకు ఉపయోగపడుతోంది. నిజంగా మా మహాగురు గొప్పవారు. సమాజం పట్ల, జీవితం పట్ల మా కళ్లను తెరిచినవారు. ఆ తర్వాత ఆయన నాకు బీజ మంత్రం రాన్ నారాయణ రాన్ ఇచ్చారు. ఇది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎవరూ ఊహించలేని విధంగా చాలా సానుకూలమైన మార్పులు వచ్చాయి. రాన్ అంటే ఆకాశం, అనంతం, మొత్తం విశ్వం, పరమ సృష్టికర్త. నారాయణ అంటే విశ్వంలో ఉన్న సమస్త గ్రహాలు, నక్షత్రాలు. మరోసారి వచ్చే రాన్ అంటే మనమందరం, ప్రాణులు, చెట్లు, ధూళి రేణువులు, జీవులు అన్నీ. రాన్ నారాయణ రాన్ అనే నామంలోని సారాంశం ద్వారా అనేక జీవరాశులు ఏర్పడ్డాయి. ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ జీవం, చైతన్యం, కదలిక, సృష్టితో నిండిపోయి ఉన్నాయి. వాటికి దాహం, ఆకలి, బాధ, వేదన, సమస్యలు ఉంటాయి. మన శరీరంలో ఎన్నో ఆలోచనలు ఏర్పడతాయి. వాటి మధ్య మన వివేకం లోపలి వరకు వస్తుంది, మనకు మార్గం చూపుతుంది, తప్పులను గుర్తిస్తుంది. కానీ మనం ఎప్పుడో వింటాం, ఎప్పుడో వినం. దాంతో తప్పులు జరుగుతాయి. కాబట్టి రాన్ నారాయణ రామ్ అనే నామస్మరణతో అందరినీ ఒకచోట చేర్చే శక్తి ఉంది. ఇది మనలో శాంతిని, సమానత్వాన్ని, అంతర్గత ఆనందాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, స్వీయ ప్రేమను పెంపొందిస్తుంది. ఇది మనల్ని ప్రకృతి మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ బీజ మంత్రాన్ని ఆచరించి మీ జీవితాన్ని కాంతివంతంగా మార్చుకోండి.